శ్రీ అనుభవానంద స్వామివారి సర్వసిద్ధాంత సౌరభం శైవఖండం 15వ భాగం 8/3/24 మహాశివరాత్రి సందర్భంగా స్వాగతం సుస్వాగతం. శైవాచార్య సంప్రదాయం గురు పరంపర గురించి మనకి వివరిస్తున్నా. సురాసురేంద్ర అర్చిత పాద పద్మం సమస్త కళ్యాణ నిధానమీశం త్రిశూల పాశాంకుశ చాపహస్తం శ్రీనీలకంఠం ప్రణమామి నిత్యం. శివతత్వ సుధానిధిలో శ్లోకం. సదా దేవదానవుల చేత ఆరాధింపబడే పాద పద్మాలు కలవాణ్ణి, సకల శివంకర లక్షణ సంపదల ఉన్న పరమేశ్వరుణ్ణి, త్రిశూల పాశ అంకుశ చాపం మొదలైన ఆయుధాలు హస్తంలో చేతిలో ఉన్నవాణ్ణి, శ్రీ నీలకంఠుడైన మహాదేవుడికి సదా ప్రణామం చేస్తాను అని శివతత్వ సుధానిధిలో. అలాంటి పరమ కృపానిధి అయిన శివుని తత్వాన్ని గ్రహించి అనుభవించి అజ్ఞ మనోద్ధరణ కోసం, అంటే అజ్ఞానుల కోసం వాళ్ళను ఉద్ధరించడానికి కార్యదీక్షాదక్షులై అనేక కష్టనిష్ఠూరాలకు వచ్చి ప్రపంచం అనబడి పరమతత్వాన్ని ప్రసాదించిన ఆచార్య వర్యుల గురించి కొంచెం తెలుసుకుందాం. రేవణో మరుళశ్చైకో రామ సిద్ధాత్రయ స్మృత శ్వేతాచార్యో లాకులేశో నీలకంఠో జగద్గురు ఉద్భటః కోటిపల్లిశ్చ వేమారాజ్యః ప్రకీర్తితః శ్రీపతి మంచకశ్చైవ మల్లికార్జున పండితః రేవణ మరుల ఏకో రామ శ్వేతాచార్య లకులేశ నీలకంఠ ఉద్భట విశ్వారాజ్య వేమన శ్రీపతి మంచన మల్లికార్జునులు అసంఖ్యాక శైవాచార్యులలో 12 12 మంది ఉండి ఆయా కాలాలలో భక్తులను ఉద్ధరించేటువంటి సంకల్పంతో శివ అంశంతో జన్మించి శివమత ప్రచారం చేశారు. మరొక పరిగణం, శ్వేతాచార్య లవకుశల స్థానాలలో హరదత్త భాస్కర భట్టులు చేరారు. ఇందు ఈ 12 ఆచార్యులు ముగ్గురుగా వర్గీకరింపబడి సిద్ధత్రయం, రేవణ మరుల ఏకో రామ సిద్ధులు, ఆరాధ్యత్రయం ఉద్భట వేమన విశ్వారాజ్యులు ముగ్గురు, పండితత్రయం శ్రీపతి మల్లికార్జున మంచన పండితులు, ఆచార్యత్రయం శ్రీకంఠ హరదత్త భాస్కర భట్టాచార్యులు అని కేటగరైజ్ చేశారు. మళ్ళా ఒక్కసారి చూద్దాం. ఈ 12 ఆచార్యులు ముగ్గురుగా వర్గీకరించారు. అందులో సిద్ధత్రయం రేవణ మరుల ఏకో రామ, ఈ ముగ్గురిని కూడా సిద్ధులుగా చెప్తారు ముగ్గురు వారు. అలాగే తర్వాత వాళ్ళు ఆరాధ్యత్రయం ఉద్భటారాధ్యుడు, వేమనారాధ్యుడు, విశ్వారాధ్యుడు. అలాగే ఇంకొకటి పండితత్రయం శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచన పండితుడు. ఆ తర్వాత ఆచార్యత్రయం శ్రీకంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కర భట్టాచార్య. అలా 4 3 12. ఈ 12 ఆచార్యుల వర్యుల కొన్ని గ్రంథాలు
కాలగర్భంలో అదృశ్యాలైపోయాయి. కానీ నీలకంఠాచార్యులను పఠనామం అనేది వరనామం గల శ్రీకంఠ కృత ప్రస్థానత్రయ భాష్యాలు మాత్రం కనపడతాయి. గురు పరంపరా స్తోత్రంలో సదాశివ సమారంభం నీలకంఠాఖ్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని నీలకంఠారాజ్య అని కాని శివాది నిజ గురు పర్యంతం స్మరింపబడుతుంది. కానీ కొంతవరకు పరిమితం. కానీ సదాశివం శివం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోని భారద్వాజ అత్రి గౌతమ దధీతి ఉపమన్యుంచ మార్కండేయం పరాచరం శ్వేతంచ లకులేశంచ నీలకంఠ శివాహ్వయం రేవణకం మరుళం చైకో రామం ఉద్భట దేశిక శ్రీపతిం మంచనం చైవ మల్లికార్జున పండితం విశ్వారాజ్యం వేమనంచ ప్రణామాన్యభిమతాన్ తపయే అనే కళ్యాణ దేశ సంప్రదాయ గురు పరంపరా స్తుతి సమగ్రంగానే దక్షిణ దేశ శైవ సంప్రదాయం కళ్యాణ దేశీయం స్కంద గురు పరంపర నందికేశ గురు పరంపర మొదలైన అనేక సంప్రదాయాలు దక్షిణ దేశంలో శైవంలో ఉన్నాయి. అలాగే శ్రీ రామానుజ మధ్వ నింబార్క వల్లభ చైతన్య వైష్ణవ పంచాచార్యుల లాగా శైవానికి కూడా శ్రీ నీలకంఠ శ్రీ శంకర పండితారాధ్య త్రయంబకారాధ్య అప్పయ్య దీక్షితులు శైవ పంచాచార్యులై శైవాన్ని ప్రచారం చేశారని కొందరు శైవుల విశ్వాసం. ప్రసిద్ధ అద్వైత సిద్ధాంత ఉపదేశాకాచార్యుడు శంకరుణ్ణి కూడా వీళ్ళు శైవాచార్యుల్లో కలుపుకున్నారు. అది వాళ్ళు చేశారు. కానీ ఈ పరంపరలు ప్రఖ్యాతులైన దక్షిణ దేశ నాయనారులు కాదు కాశ్మీర సంప్రదాయానికి చెందిన వసుగుప్త అభినవ గుప్తాదులు కానీ చేరల. అలా చేరకపోవడం ఏంటో ఆశ్చర్యం విచిత్రం. అందుచేత సదాశివుని నుండి బ్రహ్మ విష్ణువులను అనేక మహర్షులను కాలాంతరంలో ఆచార్యుల వరకు చేర్చి ఉన్నను ఇంకా అసంపూర్ణంగానే ఆ గురు పరంపర ఉండటం స్పష్టం. నాయనారుల నుండే దాక్షిణాత్య శైవం ఏర్పడి విశిష్ట శివాద్వైతం పుట్టి విజృంభించింది అని చెప్పుకోవాలి. అలాగే ఆ కాశ్మీర ఆచార్యుల నుండి శైవ అద్వైతం ప్రచారం చెయ్యబడిందని. అలాగే మహారాష్ట్రంలో ప్రచారం గల పాశుపతానికి లకులేశుడు ముఖ్య ప్రవక్త. అతడి తర్వాత గురు పరంపర ఎక్కడా కనపడదు. మన ఆంధ్ర కర్ణాటకాలు లింగాయత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వీరశైవం ఉద్ధరించిన బసవేశ్వరుడు కూడా ఇక్కడెక్కడా ప్రస్తావనలో లేడు. అందుచేత మళ్ళా ఈ గురు పరంపర సంకుచితం అంటంలో అబద్ధమే లేదు, స్పష్టం. ప్రప్రథమంలో శివ విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ తమ అపార భక్తి పారవశ్యంలో అమూల్య గ్రంథ రచనలు చేసి దక్షిణాపథాన్ని సంపూర్తిగా శైవ పరం చేసి ముంచి శివ తదాత్మ్యాన్ని పొందేటువంటి నాయనారుల గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాలి, లేకపోతే చరిత్ర క్షమించదంటున్నా. నాయనారు, ద సాంగ్స్ ఆఫ్ జ్ఞానేశ్వర్ ఇన్ ద మరాఠా కంట్రీ, ది హైమ్స్ ఆఫ్ all wars and the Saivite saints in the south, the songs of Kabir, Mirabai, and more than all the work of Tulsidas have created
the popular religion of India. Even today, it is in those that modern India finds its mental nourishment. దీనికి చక్కని భావార్థకమైన అనువాదం అనుభవానంద స్వామి రాశారు. మహారాష్ట్ర దేశంలో జ్ఞానేశ్వరుడి అభంగాలు, దక్షిణ భారతంలో ఆల్వారుల శైవ నాయనారుల పాసురాలు, కబీర్ మీరాబాయి, అన్నింటికంటే అధికతరంగా తులసీదాసు రామాయణం హిందూ దేశంలో సార్వజనీన మతాన్ని నిర్మించాయి. ఎవరప్ప చెప్పారు ఈ మాట? పణిక్కర్ అని ఆయన చెప్పారు. ఇవాల్టి కూడా ఆనాటి నుండి ఆధునిక భరతఖండం మానసిక ఆహారాన్ని పొందుతోంది అని పణిక్కర్ చెప్పారు. సముచిత వాక్యాలు అవి నమ్మాలన్నారు. భారతీయ సంస్కృతి గగన మండలంలో పూర్వోక్త రచనలు మహాజ్యోతులు, అజ్ఞాన అంధకార విచ్ఛేదక ప్రకాశ శక్తులు. ఈ దక్షిణ శైవమత రచనలన్నీ బిలాంగ్ టు ది పీరియడ్ ఫ్రమ్ ది 5th to the 9th centuries. కనుక ఈ 5 నుండి 9 శతాబ్దాలు అంటే సుమారుగా 200 ఏళ్ల కాలానికి ఇవన్నీ చెందాయని రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు రాశారు. సాంప్రదాయకంగా 63 నాయనారుల జీవిత ప్రభావం కనపడుతోంది చరిత్ర. వారి ప్రభావం జనసామాన్యంపై అసమానంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆళ్వారుల జీవిత విశేషాలను వర్ణించే గ్రంథం పవిత్రమై దివ్య ప్రబంధంగా కీర్తి పొంది పారాయణ యోగ్యమైనట్లుగా ఈ నాయనారుల జీవిత చరిత్రను ఉపదేశించే గ్రంథం కూడా అతి పవిత్ర స్థానాన్ని అలంకరించి ప్రఖ్యాతి అయి పెరియ పురాణం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నాయనార్లు వివిధ వర్ణాలకు, క్యాస్టులకు చెందిన వాళ్ళే జాతి వర్ణ వ్యవస్థలకు అతీతంగా ఉండటం గమనించాలి. వారిలో ఆదిశైవులున్నారు, బ్రాహ్మణులున్నారు, రాజులు, వర్తకులు, రైతులు, కృషివరులు, ఆటవికులు, పల్లెవాళ్ళు, పంచములు, ఆ తర్వాత స్త్రీలు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. సర్వసమత్వం ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడు. ఆదిశైవులు 4. వాళ్ళలో సుందర రామమూర్తి నాయనార్, పుకళ్తునై నాయనార్, ఖ్యాతి సహాయక నాయనార్ అంటారు ఆయన. శలయ్య నాయనార్, ఇసై జ్ఞానియమ్మల్, ఈ 4. బ్రాహ్మణులు 12 మంది ఉన్నారు ఆదిశైవులు వాళ్ళు. వాళ్ళలో కుంగిలి ఎలక, గుగ్గులు కలస నయనార్, మురుగ నయనార్, రుద్ర పశుపతి నయనార్, చండేశ్వర నయనార్, అప్పూది ఎడిగల్ నయనార్, తిరుజ్ఞాన సంబంధమూర్తి లేక జ్ఞాన సంబంధమూర్తి, అలాగే సోమానిమాల, చిరుప్పులి, గుణనాథ, పూజలాల్ నయనార్లు వీళ్ళంతా. మహాముద్ర బ్రాహ్మణులు చిరుతొండ నయనార్ లేక బాలభక్త నయనార్ ఉన్నారు. క్షత్రియులు 11 మంది ఉన్నారు నయనార్లలో. చేరమాన్ పెరుమాళ్, పుకల్ చోళ అంటే కీర్తి చోళ, నెడుమార, ఇడంగళి, మంగయుర్, కరసి అమ్మ మహిళా నాయకులు, కోచ్చంగ చోళ, వీరార్పురు రాజ్యపాలకు, వేయిపురుల్ సద్వస్తు నయనార్, కూత్తువ, నరసింగమునయి, ఎర్రయ్య, అయ్యడికల్, కాడియవర్ కోన్, అలర్ సింగ,
వీళ్ళంతా నయనారులు. ఎవరు? క్షత్రియులు. వైశ్యులు 5 ఉన్నారు. అయర్పగై, అమర్నీతి, మూర్తి, కరకాలమ్మ, కలికంబ నాయక. వీళ్ళకి వెలమలు 13 ఉన్నారు. అలయాన్ కుడిమార, వీరనిర్ముండ, మానకంజూర, అరివాట్టాయ, తిరునావుక్కరసు, ఆయనే శ్రీ వాగీస నాయనార్ అంటారు. ఏయర్ కోన్ కలికామ, అలాగే మూర్ఖ, సాక్ష్య నాయనార్, శక్తి నయనార్, అలాగే వాయులార్, మౌన నయనార్, మునయ్యడువార్, చేరుతుడై కోల్పొని నయనార్. అంటే వీళ్ళంతా కూడా వెలమవాడు 13. గొల్లవాళ్ళైన నయనాలు తిరుమూల నయనార్, ఆనాయనాయనారుడు ఇద్దరే. ఇద్దరు అన్నాడు, గొల్లవాడు ఇద్దరు. తిరునీలకంఠ నయనార్, మాతంగుడు ఒకడు. ఆ తిరునీలకంఠ యప్పాణ నయనార్ భరతులొకడు. అతిభక్త నయనార్ శబరుడొకడు. కన్నప్ప నయనార్, ఆయనే శబరుడు కన్నప్ప, వేటగాడు కదా. శౌండులొకరు. ఏనాది నయనార్. తంతువాయకులు ఒకరు. దేశ నయనార్, మిత్ర నయనార్ అంటారు. తైలకారులు ఒకరు, అంటే గానుగులు తీసేవారు. కలియ నాయనార్. రజకులు కోటి చాకలి వాళ్ళు నయనార్లు. తిరుక్కులిప్ప తొండ నయనార్, చిన్న భక్త నయనార్. పంచముల్లో ఒకరున్నారు. ఆయన తిరునాళై పోవార్ నాయనార్, అపరవార గమ్య నాయనార్ అని కూడా అంటారు. సంశయ వర్ణ దండియడిగల్, కణంపుల్ల, కారినాయనారు. వీళ్ళంతా అలాంటి వారు. సంశయ వర్ణస్థులు అంటే వాళ్ళ వర్ణం ఏమిటో తెలియదు. ఈ 63 నాయనారులలో న్యూనాధిక్యతలు అంతరంగికంగా లేకపోయినా వాళ్ళ సంస్కారాలను అనుసరించి, వాళ్ళ జీవిత విశేషాలను బట్టి, వారి ఉద్దీపనాలైన రచనల వలన బాహ్యానికి కొంత తారతమ్యాలు ఆవశ్యకతంగా గోచరిస్తున్నారు. దాన్ని అనుసరించి వారిలో కొందరికి ప్రముఖ స్థానం సంఘంలో ఇచ్చి గౌరవించారు. అందుచేత ఇతరులను అనాదర దృష్టి సంఘంలో చూడటం కాదు అని అర్థం చేసుకో. నాయనారులంతా అసాధారణ శివసేవా తత్పరుడు, త్యాగశీలత చూపినవారు. దే ఈవెన్ prepared to take everything they had, including their lives, to please Shiva and obtain his grace. శివుడి మెప్పించి ఆయన అనుగ్రహ ప్రాప్తి పొందటానికి ఈ నయనాడు తమ ప్రాణాలు కూడా అర్పించటానికి సిద్ధపడ్డారు. అందు అనేక నయనాలు తమ భక్తి జనితాలైన మహత్తులను కూడా ప్రకటించి భక్తిని జనులలో బాగా పాదుకుంటారు. ఈ విభజనాన్ని అనుసరించి 4 నాయనారు అతి ముఖ్యమని సంప్రదాయం. అప్పార్, సుందరార్, తిరుజ్ఞాన సంబంధార్, మణిక్కవాచగార్ అని మొత్తం ఒక 4 మాత్రమే అందులో సుప్రసిద్ధులుగా తీసుకుంటున్నారు. వారి జీవితాలు 4 భక్తి తత్వాలపై ఆధారపడి ఉంది. అప్పార్ అనబడే తిరునవక్కరస్ నాయనార్ దాస్య మార్గాన్ని అనుసరించారు. సుందరార్ సఖ్య మార్గం, భగవంతుడితో కుచేరుడికి శ్రీకృష్ణుడికి ఉన్న స్నేహంలాగా అలా వాళ్ళు సఖ్య మార్గం. తిరుజ్ఞాన సంబంధుని ఆవలంబనం సత్పుత్ర మార్గం అంటే వాత్సల్య మార్గంలో నడిచి. మాణిక్య వాచగార్ మార్గం
జ్ఞాన మార్గం అంటే జీవ ఈశ్వర ఐక్యాన్ని గురించి చెప్పారు అని వైద్యనాథ మహాశయుడు నిర్ణయించి, అలాగే నాయనారుల రచనాలు సుప్రసిద్ధాలై ద్వాదశావులుగా 12గా కీర్తిపడి తిరుజ్ఞాన సంబంధుడివి మొదటి 3 గ్రంథాలు తిరునవుక్కరసార్ వాగీస అప్పార్ గ్రంథాలు 4వ 5వ గ్రంథాల స్థానం. అంత సుందర రచనం 7వది అవుతుంటే ఈ 7 ముఖ్య గ్రంథాలు దేవారం శివస్తోత్రాలుగా ప్రఖ్యాతి పొందాయి. మాణిక్యవచగర్ తిరువాచకం తిరుకోవయార్ 8వది అయింది గాయక. ఆ తర్వాత 8వి కాక సెందనార్ ఇంకా 8 మంది కర్తల గ్రంథాలు తిరు ఈశయప్ప పల్లాండు 9వ స్థానం పొందారు. తిరుమూలార్ తిరుమందిరం 10వం కాగా 10వ. నక్కీరార్ నరైకల్ అమ్మార్ వట్టినాథార్ ఆ తర్వాత మొదలైన వాడి రచనలు 11వదిగా వ్యవహారంలో పేరుకొంది. సైకాయార్ పెరియ పురాణం 12వదిగా పేర్కొనబడి, అందుచేత ఇందులో ప్రముఖుల దివ్య చరిత్రాలను ఇతరులను గూర్చి కొద్దిగా కూడా గ్రహించటానికి మనం ప్రయత్నిద్దాం. తిరుజ్ఞాన సంబంధ నాయన చోళ దేశంలో సియాలి అనే గ్రామంలో శివపాద హృదయుడు అనే ఒక బ్రాహ్మణుడున్నాడు. భగవతి అతడి ధర్మపతి. పుత్ర సంతానానికై ఈ బ్రాహ్మణ దంపతులు ద్రోణేశ్వరుణ్ణి ప్రార్థిస్తే క్రీస్తు శకం 629లో వాళ్ళకి పుత్రోత్పత్తి జరిగి ఆ శిశువు చిన్నప్పటి నుండి శివభక్తియుక్తుడై శివ సాక్షాత్కార కోసం విలపిస్తూ ఉండే. ఆ బిడ్డడికి తిరుజ్ఞాన సంబంధ అని నామకరణం చేసి దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొని ఒకరోజు శివపాదుడు స్నానం ఆడటానికి, శివపాదుడు తండ్రి తటాకానికి వెళుతూ శిశువును కూడా వెంట తీసుకొని ఆ శిశువును తటాకపు ఒడ్డున కూర్చోబెట్టి తాను స్నానం చేయటానికి దిగాడు. అప్పుడు ఆ బిడ్డడు ఏడవటం చూసి కరుణామయులైన పార్వతీ పరమేశ్వరుడు అక్కడ గల ఆలయాన్నించి వచ్చి బాలుడికి గిరిజాదేవి స్తన్యాన్ని ఇచ్చి అనుగ్రహించి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని ఆకర్ణించిన వాళ్ళెందరూ విస్మయానంద సంభరితులయ్యారు. అప్పుడే ఆ బాలచంద్రుడు శివపార్వతులను స్తుతిస్తూ కొన్ని వృత్తాలు చెప్పాడు. బాలత్వంలోనున్న జ్ఞాన సంబంధుడు తీర్థయాత్రం కోసం కొన్ని శివక్షేత్రాలు దర్శించి ఆయా మూర్తులపైన అనేక వృత్తాలు రచించారు. అతడి వృత్తాలు లయయుక్తాలై నీలకంఠయాపాణుడనే గాయకుడు వీణావాద్యంలో వాటిని అనుసంధించి ప్రజానీకానికి ఆనందంగా రంజకంగా చేశారు. చిదంబరాది క్షేత్రాలు దర్శించి అక్కడ గల శివమూర్తులను సేవించి స్తుతించి మళ్ళా జ్ఞాన సంబంధుడు స్వస్థానానికి వచ్చి యుక్త కాలంలో శివపాదుడు కుమారుడికి ఉపనయనాదులు చేసి సద్గురు సాన్నిధ్యంలో విద్యాభ్యాసానికై పంపితే కొద్ది కాలంలోనే వేదాంగ విద్యలన్నీ నేర్చి సాధించి సంపూర్ణ విద్యాస్వరూపుడుగా జ్ఞాన సంబంధుడయ్యారు. ఈతని కీర్తి తెలుసుకున్న వాగీసన యరార్ ఈయన్ని దర్శించి స్తుతించారు. మళ్ళా దీర్ఘయాత్రా సంకల్పం కలిగి సంబంధంగా జ్ఞాన సంబంధుడు బయలుదేరారు. ఒక చోట ఒక రాజకన్యక ఆవహించినటువంటి పిశాచాన్ని
శివ ప్రార్థనతో బ్రోచారు. చోళ దేశంలో ప్రవేశించి తిరుచిరాపల్లి త్రిచి అంటాం మనం, జంబుకేశ్వరాలను దర్శించి ఒక చోట తండ్రి శివపాదుడి చేత యాగం కూడా చేయించి మార్గమధ్యమంలో నీలకంఠయాప్పాణుని తల్లి స్వగ్రామం ధర్మపురానికి, ఆ తర్వాత చిరుతొండ నయనార్ నివాసమైన చెంగాట్టగునికి వెళ్ళి ఆ నాయనారుడి ఎంట విందు పొంది అతని కీర్తనలను స్తుతించి తిరుమంగళ గ్రామంలో సర్పగ్రస్తుడైన వైశ్యుణ్ణి బతికించి తిరుప్పగలూరులో మురుగనాయనార్ అనేవాణ్ణి కూడా జ్ఞానబంధుడు దర్శించారు. తిరువాలూరులో వాగీశ నయనార్తో కలిసి ఉండగా అక్కడికి నీలక్క నయనార్, చిరుతొండల నయనార్ వచ్చారు. ఈ 5 నయనార్లు మహదానందంతో కొంతకాలం అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత వాగీశ నయనారుతో కలిసి జ్ఞాన సంబంధుడు తిరువట్టానానికి గుగ్గులు కలస నాయరుతో కూడా ఆయన కోలగా వెళ్ళారు. వీరిద్దరూ తిరువీలి మెలల గ్రామంలో ఉండగా దేశంలో ఘోర క్షామం వచ్చి ఇద్దరూ ప్రత్యేక మఠాలు నెలకొల్పి అందు శివప్రసాదంగా లభించిన ధనంతో నిరతాన్న దానం చేశారు. క్షామ నివారణ తర్వాత ఇద్దరూ వేదారణ్యానికి వెళ్ళి అక్కడ చిరకాలం ఉండి మూతబడి ఉన్న ముఖ్య ద్వారాన్ని తెరిపించారు. ఇలా చోళ రాజ్యంలో వీళ్ళిద్దరూ కూడా పక్కగా ఉండడి పాండ్యదేశరాజు జైన మతం స్వీకరించడం, ప్రజానీకం కూడా ఆ మతాంతరులవ్వడం విని రాజపత్ని సుత శైవం అవలంబించు వాళ్ళై జ్ఞాన సంబంధుణ్ణి ఆహ్వానించగా యువకుడై ఉండి ధైర్యంగా అతడు జైనులను ఎదుర్కొని వాదించటం మొదలుపెట్టాడు. వాగీశుడు మాత్రం తగు హెచ్చరికలు జ్ఞాన సంబంధుడికి చేసి తాను చోళ రాజ్యంలో వేదారణ్యంలో ఉండిపోయాడు. రాణి అయిన మహిళా నాయక ఘన సన్మానం జ్ఞాన సంబంధుణ్ణి ఆహ్వానించింది సమ్మానాన్ని. అక్కడ గౌరవ మర్యాదలతో మధుర సుందరేశ్వర స్వామిని దర్శించి జ్ఞాన సంబంధుడు తనకు ప్రత్యేకింపబడిన మఠంలో విడిది చేశారు. సియాడి నుండి ఈ బాలబ్రాహ్మణుడి రాక అక్కడ ఉన్న జైనులకు భయభ్రాంతులు కలుగచేయగా వాళ్ళు సంబంధుడు మఠానికి అగ్ని పెట్టించారు. కానీ వారి సంకల్పం విఫలమై ఆ ప్రభువునకు గల వ్యాధి కూడా సంబంధుడు నివారణం చెయ్యటం చేత ఆ రాజుకు అతడిపై భక్తి కొరిదిరింది. అప్పుడు అక్కడ గల జైనులతో సహా రాజు శైవమత స్వీకారం చేసి ఆ తర్వాత తిరునల్వేలి, రామేశ్వరం మొదలైన క్షేత్రాలు దర్శించి పాండ్యరాజును అతని భార్యను మధురకు పంపి జ్ఞాన సంబంధుడు స్వస్థానం చేరటానికి బయలుదేరి మధ్య నదుల పర్వతాలను దాటుతూ బౌద్ధ నివాసమైన బోధిమంగళ గ్రామంలోకి వచ్చారు. అక్కడ బౌద్ధులను ఓడించి శైవమత అవలంబకులుగా ఈ బాలప్రజ్ఞుడు వాళ్ళందరినీ మార్చేశారు. తిరుప్పూదురుత్తి గ్రామంలో గల వాగీశ నయనారుడు మళ్ళా కలిసి పాండ్య దేశంలో జరిగిన వృత్తాంతాలు చెప్పుకొని ఆనందించి వాగీశుడు పాండ్య మండలానికి వెళ్ళగా జ్ఞాన సంబంధుడు సియ్యాలిలో ఉండిపోయాడు. కొంతకాలం తల్లిదండ్రులతో మళ్ళా దొండ మండలం దర్శించి తిరుప్పాది పులియోర్ మొదలైన క్షేత్రాలు దాటి తిరువన్నామలై దర్శించి తిరువుత్తూర్ చేరాడు. అంటే త్యాగరాజు గారు అక్కడ జైనుల, బౌద్ధల, శైవాలను
బౌద్ధులను శైవంలోకి చేర్పించి కంచీపురం మీదుగా కరక్కాలమ్మ గ్రామమైన తిరుపాతూరును దర్శించి కాళహస్తి చేరు. అక్కడి నుండి తిరువట్టూరు చేరి అక్కడి ఉండిపోయారు. మైలాపూర్లో శివమిత్రుని కుమార్తె పుష్పవతి సర్పగ్రస్త అవటం చూసి ఆమెను బ్రతికించారు. ఆమె మరణించగా ఆమె శరీరాన్ని దహనం చేసి అస్థికలను తూపగా అందుండి తన శక్తి చేత ఆమెను ఉద్దీపింపచేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆమెను జ్ఞాన సంబంధుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని శివమిత్రుడు సంకల్పింపగా ఆమెను పుత్రికా దృష్టితో సంబంధుడు సమ్మతించడం లేదు. మళ్ళా పక్షితీర్థం, చిదంబరం మొదలైన క్షేత్రాలు దర్శించి సంబంధ నయనాలు సియ్యాడి చేరారు. వారికి జ్ఞాన సంబంధుడికి 14 సంవత్సరాల మాత్రమే వయస్సు. శివపాదుడు పుత్రుని అపార విద్యా వైదుష్యానికి దేశవ్యాప్త కీర్తి అనేక విధాలుగా సంతోషించి తన కర్తవ్యమైన వివాహం కూడా చెయ్యాలనుకున్నాడు. తిరునల్లూరు గ్రామవాసి అయిన మంచాండారు నంబి కుమార్తెని ఇచ్చి అతి వైభవంగా ఇద్దరికీ పెళ్లి జరిపారు. వివాహం తరువాత మా జ్ఞాన సంబంధుడు శివుని ప్రార్థింపగా శంకరుడు మహాజ్యోతిలాగా ఆవిర్భవించి అందరూ ప్రవేశించటానికి ఆజ్ఞ ఇచ్చాడని అప్పుడు నూతన వధూవరుడు బంధువులు ఇతర బంధువులందరూ కూడా ఆ మహాజ్యోతిలో ప్రవేశించి అదృశ్యమైనట్లుగా ఒక గాథ ఉంది. వివాహానంతరం ఈ మహాత్ముని చరిత్ర అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయింది. దానికి కారణం ఎవరికి తెలియదంటున్నారు. మనకి ఈ విషయాన్ని చెప్పిన శ్రీ స్వామివారు. రేపు వాగీశ నయనార్ గురించి తెలుసుకుందాం. స్వస్తి.